కురుక్షేత్ర సంగ్రామంలో లక్షలాది సైనికుల మధ్య నిలబడి అర్జునుడు తన బంధువులను చూసి చలించిపోయాడు. యుద్ధం చేయలేనని, తన బంధువులను చంపలేనని అర్జునుడు శ్రీకృష్ణుడితో విలపిస్తాడు. శ్రీకృష్ణుడు అర్జునుడిని ఊరడించి, అతనిని ధైర్యంగా ఉండమని, తన ధర్మాన్ని పాటించమని ప్రోత్సహిస్తాడు. కృష్ణుడు ఇలా అన్నాడు: నువ్వు దుఃఖించకూడని వారి కోసం దుఃఖిస్తున్నావు. పండితులు చనిపోయిన వారి గురించి, బ్రతికున్న వారి గురించి దుఃఖించరు. ఆత్మ అమరమైనది, దానిని ఏ ఆయుధమూ ఛేదించలేదు, అగ్ని కాల్చలేదు, నీరు తడపదు, గాలి ఆర్పదు. శరీరం కేవలం ఒక వస్త్రం వంటిది. ఆత్మ పాత వస్త్రాలను విడిచిపెట్టి కొత్త వస్త్రాలను ధరిస్తుంది. పుట్టిన ప్రతిదానికి మరణం ఖాయం, చనిపోయిన ప్రతిదానికి పునర్జన్మ ఖాయం. కాబట్టి అనివార్యమైన దాని గురించి నువ్వు దుఃఖించకూడదు. నువ్వు యుద్ధం చేయకపోతే నీవు నీ స్వధర్మాన్ని విడిచిపెట్టిన వాడివి అవుతావు. కీర్తిని కోల్పోయి పాపాన్ని మూటగట్టుకుంటావు. కోపం, భయం, కోరికలకు దూరంగా ఉండి నీ కర్తవ్యాన్ని మాత్రమే చేయాలి. ఫలితాల గురించి ఆందోళన చెందకూడదు. కర్మ చేయడమే నీ హక్కు, కర్మ ఫలాలపై కాదు. కర్మఫలానికి కారణం కావద్దు, కర్మను త్యజించవద్దు. నువ్వు విజయం లేదా అపజయాన్ని సమానంగా చూడాలి. ఇదే యోగము. నీ బుద్ధిని స్థిరంగా ఉంచుకో. అప్పుడే నువ్వు కర్మబంధనాల నుండి విముక్తి పొందుతావు. ఎవరు అన్ని కోరికలను త్యజించి ఆత్మలో సంతృప్తి చెందుతారో అతడే స్థితప్రజ్ఞుడు. జ్ఞానాగ్ని సమస్త కర్మబంధనాలను దహిస్తుంది. జ్ఞానం వంటిది ఈ లోకంలో పవిత్రమైనది మరొకటి లేదు. శ్రద్ధ కలిగి ఇంద్రియాలను నిగ్రహించి జ్ఞానాన్ని పొందినవాడు త్వరగా పరమశాంతిని పొందుతాడు. అజ్ఞానం ఉన్నవాడు, విశ్వాసం లేనివాడు, సందేహం కలవాడు నశించిపోతాడు. అట్టివానికి సుఖం లేదు. నీవు జ్ఞానం ద్వారా నీ సందేహాన్ని నరికివేసి యోగాన్ని ఆచరించి యుద్ధానికి నిలబడు. అయినా అర్జునుడు ఇంకా నిరాశగా, తికమకపడి తన ధర్మం ఏమిటో స్పష్టంగా తెలియక కూర్చుండిపోయాడు. అప్పుడు అర్జునుడు, నీవు నా బాధలను తీర్చు, నా గురువు నీవే అని శ్రీకృష్ణుడిని శరణు వేడుతాడు. అర్జునుడిని జ్ఞానం వైపు నడిపించడానికి కృష్ణుడు తన విశ్వరూపాన్ని చూపడానికి అంగీకరిస్తాడు. శ్రీకృష్ణుడు అర్జునుడికి దివ్యదృష్టిని ప్రసాదిస్తాడు, తన విశ్వరూపాన్ని చూసేందుకు వీలుగా. అర్జునుడు వేల సూర్యుల కాంతితో ప్రకాశిస్తున్న విశ్వరూపాన్ని చూస్తాడు. అనంతమైన రూపాలు, కళ్ళు, ముఖాలు. ఆ విశ్వరూపంలో సమస్త విశ్వం, గత వర్తమాన భవిష్యత్తులు స్పష్టంగా కనిపిస్తాయి. అర్జునుడు దేవతలు, ఋషులు, అసురులందరినీ ఆ రూపంలో చూస్తాడు. భయంతో వణికిపోతాడు. కృష్ణుడి నోటి నుండి అగ్నిజ్వాలలు వెలువడగా కౌరవ వీరులందరూ అందులోకి ప్రవేశించడం చూస్తాడు. నదులు సముద్రంలో కలిసినట్లు, పురుగులు అగ్నిలో దూకినట్లు వీరులందరూ కృష్ణుడిలో లీనం కావడం చూస్తాడు. ఈ దృశ్యం అర్జునుడిని భయభ్రాంతుడిని చేస్తుంది. నీవు ఎవరు? ఈ రూపం ఏమిటి? అని శ్రీకృష్ణుడిని ప్రశ్నిస్తాడు. కృష్ణుడు ఇలా అన్నాడు: నేను కాలాన్ని, లోకాలను నాశనం చేసేవాడిని. నేను ఇప్పుడు ఈ లోకాలను నాశనం చేయడానికి వచ్చాను. నువ్వు లేకుండానే నీ శత్రువులందరూ ఇప్పటికే నాశనం చేయబడ్డారు. నువ్వు కేవలం ఒక నిమిత్తమాత్రుడివి. కాబట్టి నువ్వు నిలబడి యుద్ధం చేసి విజయాన్ని పొందు. నీ శత్రువులను జయించు. ఈ దివ్యరూపాన్ని చూసిన తరువాత అర్జునుడు కృష్ణుడిని తన సాధారణ రూపంలోకి రావాలని వేడుకుంటాడు. శ్రీకృష్ణుడు తన దైవిక రూపాన్ని ఉపసంహరించుకుని తన సున్నితమైన మానవ రూపంలోకి తిరిగి వస్తాడు. ఈ దివ్యదర్శనం ద్వారా అర్జునుడి మనసులోని సందేహాలు, భయాలు తొలగిపోతాయి. కర్తవ్యం చేయడమే ముఖ్యమని, ఫలితాల గురించి చింతించకూడదని గ్రహిస్తాడు. తన బంధువుల పట్ల అర్జునుడికున్న తీవ్రమైన అనుబంధం తొలగిపోయి అతని మనసులో స్థిరత్వం వస్తుంది. శ్రీకృష్ణుడి బోధనలతో అర్జునుడు తన ధర్మాన్ని నెరవేర్చడానికి సిద్ధంగా నిలబడతాడు. అర్జునుడు తన గాండీవాన్ని పట్టుకుని యుద్ధానికి సిద్ధమవుతాడు, సంకల్పంతో, నిర్భయంగా.